చులకన చేశారే. ఓ తెలివి తక్కువదానా. మంచి చెడు తెలిసినవాడు పరిస్థితిని అర్థం చేసుకుంటాడని ధైర్యంగా బయటికి పొమ్మన్నాను. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చచ్చారంటే ప్రశాంతంగా ఎలా ఉంటాం? పద బయలుదేరు, మనం మన ఇంటికి వెళ్దాం. వద్దు. ఎప్పుడు నా బిడ్డ మీద పడ్డ నింద తీరుతుందో అప్పుడు గౌరవంగా ఆ గడప తొక్కుతాను. ముత్యాలు, నాకు అర్థమైంది నాన్న. ముందు దేవిని వెతికి కనిపెట్టాలి. అన్నయ్యకి నిజం తెలియాలి. అప్పుడు మేము వస్తాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా కొడుకుని భార్యని వెళ్ళి చూసి వస్తున్నాను. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పంపకం చేయాలి. దాని గురించి కూడా లాయర్తో మాట్లాడొస్తున్నాను. ఎన్ని భాగాలుగా పంచుతారేంటి? దీనికి సమాధానం చెప్పే లోపలికి రావాలా లేదా లోపలికి వచ్చాక కూడా చెప్పొచ్చు? చెప్పిన తర్వాత